హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుందండి. ఇప్పుడే నిద్ర లేచాను. ఇక నైటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కనుక ఇంట్లో పని అయితే ఏం లేదు. ఇకపోతే ఈరోజు ఫ్రైడే కదా, పూజ చేసుకోవాలి. అందుకోసమని కొంచెం తొందరగానే లేచాను. రోజు అయితే 5 గంటలకు లేస్తాను. ఈరోజు వచ్చేసి 4:30కి అయితే లేచానండి, ఒక అరగంట ముందు. లేచిన వెంటనే ఇంట్లో మొత్తం అంతా ఊడ్చుకోవాలి కదండి. ఇల్లంతా కూడా నీట్గా చీపురుతో క్లీన్ చేసుకొని మొత్తం అంతా వచ్చేసానండి. ఇలా మార్నింగ్ లేవగానే ఇల్లు తుడుచుకుంటే బాగుంటుంది కదా. మేమైతే ఇలానే చేస్తాం మార్నింగ్ లేవగానే. నెక్స్ట్ నేను స్నానం చేద్దామని మేము ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లో వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటామండి, మాకు పిల్లలకి అందరికీ కూడా. ఎందుకంటే గ్యాస్ మీద పెట్టుకుంటే గ్యాస్ కూడా తొందరగా అయిపోతుంది కదా, అందుకోసమని. ఇక నీళ్ళు మరిగేలోపు నైట్ పెసరపప్పు అయితే నానబెట్టాను కదండి, పెసరట్లు వేద్దామని బ్రేక్ఫాస్ట్కి. అదైతే పప్పు ఇది మాకు ఇక్కడ దొరుకుతాయండి పెసలు. ఆ పెసలతో పప్పు అయితే మా అత్తయ్య చేసింది. అది తొక్క ఉంటుంది కదా కొంచెం, మరి అంత తొక్క వేస్తే బాగోదు కదని కొంచెం తొక్క అయితే తీసేస్తున్నాను అందులోది. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే తొక్క వేరేగా అయిపోతుంది కదా. వాష్ చేసిన తర్వాత పెసరట్లోకి ఇలా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది కదా రుబ్బేటప్పుడు, అదే మిక్సీ వేసేటప్పుడు. అందుకోసమని అల్లం, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా అలా వేసేస్తే అవి సరిగా నలగట్లేదండి, అందుకోసమని ఇలా ముక్కలు చేసి అయితే వేస్తున్నాను, తొందరగా నలుగుతాయి కదా అనేసి. ఇక మిక్సీ అయితే పట్టేశానండి. పప్పు, జీలకర్ర అయితే వేసాను, అలాగే సాల్ట్ కూడా వేసుకొని పెసరపప్పు అంతా కూడా మిక్సీ పెట్టేశానండి. ఈలోపు మనం స్నానానికి నీళ్ళు కూడా మరుగుతాయి కదా, అందుకోసమని ఈ పని అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇకపోతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేయాలి. అలాగే నా పూజ అసలు ఈరోజు అయితే ఖాళీ ఉండదు కదా, అందుకోసం ఒక అరగంట ముందు అయితే లేచానండి. అలా పెసరట్లు వేసుకునేటప్పుడు ఇలా పిండితో పాటు అన్నీ కలిపి రుబ్బుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. నేనైతే ఇలానే చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నీళ్ళు అయితే మరిపోయండి. స్నానం అయితే చేసి కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లోకి వచ్చిన వెంటనే రైస్ అయితే పెట్టేశానండి, ఎందుకంటే ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అలా ప్రసాదంలాగా పనికొస్తుంది, అలాగే మాకు లంచ్కి కూడా సరిపోతుంది కదనేసి పులిహోర అయితే రైస్ అయితే పెట్టానండి. అలాగే మా వారికి, మా అత్తయ్యకి టీ కూడా పెట్టాను. ఇవి రెండు అయ్యేలోపు నేను కొంచెం రెడీ అయ్యి వచ్చేద్దాం అన్నట్టుగా ఇవి పొయ్యి మీద పెట్టేసి నేనైతే రెడీ అయ్యి వద్దాం అనుకుంటున్నానండి. ఇలా ముందు పెట్టేసి వెళ్ళిపోతే మనం వచ్చేసరికి అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అనేసి స్టవ్ మీద పెట్టేసి నేనైతే రెడీ అవ్వడానికి వెళ్దామని అనుకొని వెళ్తున్నాను. ఇకపోతే చీర అయితే కట్టుకున్నానండి. నేను చీర కట్టుకొని వచ్చేసరికి రైస్ అయితే పొంగొచ్చాయి, అలాగే టీ కూడా మరిపోయింది. టీ కూడా 2 గ్లాసుల్లో వేసి, అలాగే మా హస్బెండ్ కూడా లెగిసి వచ్చేసారు. ఆయనకి, మా అత్తయ్యకి కూడా ఇద్దరికి టీ అనేది పెట్టాను. ఇప్పుడు వచ్చేసి అప్పుడే 6 అయిపోయిందండి. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడే 6 అయితే అయిపోయింది. ఇంకా నేనైతే వంట పని కూడా ఇంకా పూర్తి చేయలేదు. ఇంకా టీ అయితే పట్టుకొని వెళ్ళి మా వారికి, అలాగే మా అత్తయ్యకి టీ అయితే ఇస్తున్నాను. కిందనైతే టీ పడిపోయిందండి, ఎప్పటికప్పుడే తుడుచుకోవాలి, లేకపోతే మొత్తం అంతా పాడైపోతుంది కదా. ఎప్పటికప్పుడే క్లీన్ అయితే చేసుకుంటే మనకి కూడా వంటగది అనేది శుభ్రంగా కనిపిస్తుంది. లేకపోతే రైస్ అయితే అయిపోతుంది కదని రైస్ అయ్యే వరకు అక్కడే ఉన్నానండి. పులిహోర చేద్దాం అనుకుంటున్నాను కదా, అందుకోసం పసుపు అయితే వేస్తున్నాను. నేనైతే అన్నం వార్చుతాం కదా, వార్చే ముందు అయితే పసుపు అనేది వేసుకుంటే పులిహోరకి అయితే బాగుంటుంది కలర్ అనేది. మనం తర్వాత తాలింపులో వేసిన ఆ కలర్ అనేది రాదు కదా, ఎల్లో కలర్ అనేది. అందుకే నేను ఎప్పుడు కూడా పులిహోర చేసినా ఇలా రైస్లో మాత్రం వేసేస్తానండి. అన్నం అయితే ఇలా వార్చుకుంటామండి మేము, గింజంతా కిందకు వచ్చేస్తుంది కదా, ఈ విధంగా అయితే వార్చుకుంటాం. కొందరు కుక్కర్లో రైస్ అయితే తింటారు, మా వాళ్ళు అయితే కుక్కర్ రైస్ అయితే అసలు తినరండి, ఇలా వార్చుకున్న అన్నం అయితేనే తింటారు. ఇక రెడీ అవుదామని లోపలికి అయితే వచ్చానండి. ఈరోజు ఎందుకో ఈ జుమ్కాస్ అయితే పెట్టుకోవాలనిపించిందండి, చాలా రోజుల నుంచి అలానే ఉన్నాయి, పెట్టుకోవాలనిపించట్లేదు. కానీ ఈరోజు ఎందుకో పెట్టుకోవాలనిపించి అవి తీసి పెట్టుకున్నాను. అసలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. నార్మల్గా ఇప్పుడు నార్మల్ స్టిక్కర్ పెట్టుకుంటాను, ఈరోజు వచ్చేసి ఇలా స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. లేకపోతే కుంకుమ లేకపోతే మన ఆడవాళ్ళకి అసలు మొహంలో కళ అనేది రాదు కదా, ఏదో లేనట్టు అనిపిస్తుంది. నాకైతే కుంకుమ పెట్టుకుంటేనే ఎందుకో నిండుతనం అనిపిస్తుందండి.
మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నా దగ్గర ఈ దండ ఉంటే దీంతో ఇలా ఫేరప్ చేశాను. ఎందుకో నాకు ఈరోజు అయితే చాలా కొత్తగా కనిపిస్తున్నానండి నేను. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పులిహోరలోకి చింతపండు రసం వేస్తాం కదండి, దానికోసం అయితే చింతపండు నానబెట్టి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను. మనకు రైస్ ఎలాగో అయిపోయింది కదా, ఇప్పుడు మేమైతే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి దాని మీద రైస్ అనేది వేస్తామండి. అలా వేస్తే ఆ వేడికి రైస్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఆ పచ్చిమిర్చి కరివేపాకు రెండు కూడా అబ్జర్వ్ అవుతాయి కదా రైస్ కన్నట్టుగా, కారం పడుతుంది కదా అనేసి నేనైతే ఎలానే చేస్తానండి. నా స్టైల్లో పులిహోర అయితే ఎలానే చేస్తాను నేను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొందరైతే తాలింపులో కూడా వేస్తారు, నేనైతే తాలింపులో వేయనండి. ఇలా డైరెక్ట్గా రైస్లో వేసేస్తాను. రైస్లో అంటే వండేటప్పుడు కాదండి, అదే మనం వార్చి తీసి చూపిస్తాను చూడండి ఎలా వేస్తానో. ఈ విధంగా వేసుకుంటే నాకు ఎందుకో నచ్చుతుందండి. ఆ స్మెల్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అలా ఉంటుంది కదా, నేను ఇందులో రైస్ వేసుకుంటానండి. అందుకోసమని మొత్తం నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే తీసుకున్న కరివేపాకు రెండు కూడా వేసానండి. అల్లం కూడా ఇక్కడే వేస్తాను నేను. అలా అన్నం తీసిన వెంటనే అందులో అయితే వంపేసుకుంటానండి ఆ పళ్ళెంలో. నీటిగా మొత్తం వేస్తే ఆ రైస్ వేడికైతే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అట్లా టేస్ట్ అనేది మనకి రైస్కి అయితే పడుతుంది కదా, అందువల్ల నేను ఎలా అయితే వేస్తానో అల్లం కూడా ఇప్పుడే వేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాం. అలాగే చింతపండు గుజ్జు కూడా తయారు చేసుకొని ఇప్పుడే కలుపుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు కూడా కలిపి పక్కన పెట్టిన చింతపండు గుజ్జు కోసం చింతపండులో గుజ్జు అయితే తీసి స్టవ్ పైన అయితే పెడుతున్నానండి. చిక్కగా వేసుకుంటే తొందరగా మనకు గుజ్జు అనేది తయారవుతుంది. మరి ఎక్కువ వాటర్ వేసేయకుండా వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా గుజ్జులా అయితే ఉంచుకుంటే బాగుంటుంది. స్టవ్ పై పెట్టుకొని మరిగిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేస్తానండి. తగినంత మనం పెట్టే రైస్కి ఎంత సాల్ట్ అయితే సరిపోద్దో అంతా కూడా వేస్తాను. ఇక ఇది అయ్యేలోపు నేను పువ్వులు అయితే పెడదామని దేవుడికి అక్కడికైతే వెళ్తున్నానండి. ఎందుకంటే టైం అవుతుంది కదా, ఇంకా టిఫిన్ కూడా తయారు చేయాలి కదా అనేసి దేవుడి మాలంతా రెడీ చేసుకొని అయితే వచ్చేసానండి. నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే బొంబాయి చట్నీ చేస్తున్నానండి. దానికోసం ఆనియన్స్ అయితే పొయ్యి మీద వేగుతున్నాయి. ఇక్కడ టమాటా కట్ చేసి టమాటా అయితే వేయాలి. ఒకవైపు పూజ పనీర్ అలాగే టిఫిను, అలాగే ఇక్కడ ప్రసాదం కోసం, అలాగే మా వారుగా క్యారీస్ కోసం కూడా పులిహోర అనేది రెడీ చేస్తున్నాను కదా, అన్ని పనులు ఒకేసారి చేసుకుంటున్నానండి. చూడడానికి అయితే వీడియోలో సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా హడావిడిగా చేశానండి పని అంతా కూడా. అరగంట ముందులో వేసినా సరే పని అనేది అసలు అవ్వట్లేదని మళ్ళీ అదే టైం అయింది ఈరోజు కూడా. ఇదైతే ఇప్పుడు పులిహోరకి అయితే పోపు అనేది పెట్టాలండి. నాకైతే మార్నింగ్ అంతా చాలా హడావిడిగా అనిపిస్తుంది. నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది ఇంకా కొంత ముందుకైతే వెళ్తుంది కదా. ఇక పులిహోరకి అయితే తాలింపు వేద్దామని ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలా జీడిపప్పు, శనగపప్పు అలాగే పలుకులు మూడు కూడా వేయించుకుంటున్నాను. ఇందులో కాస్త జీలకర్ర కూడా వేయాలి. మన పోపులు ఏవైతే వేస్తామో అవన్నీ కూడా వేసుకోవాలి కదా. నేను ఇప్పుడైతే జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత పోపులు ఉంటాయి కదండి, ఆవాలు అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మన కారానికి ఎంత అయితే సరిపోద్దో అంత ఎండుమిర్చి కూడా వేసుకొని, మేమైతే మరి ఎక్కువ కారం అయితే తినమండి, లైట్గా అయితే తింటాం కారం అనేది. దానికోసం అయితే ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా మనకి కరివేపాకు కావాలి అనుకుంటే ఇక్కడ కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంగు కూడా వేసుకుంటారంటే ఇప్పుడే ఇంగు కూడా వేసుకోవాలి. ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయారండి. ఎంతవరకు వచ్చిందని చూడడానికి వస్తున్నారు. అతనికి కూడా డ్యూటీ టైం అనేది అయిపోతుంది కదా, అతనికి టిఫిన్ పెట్టేసి నేను కూడా దీపారాధన అనేది చేసుకోవాలండి. డైలీ మా ఆయన అయితే చేస్తారు. ఈరోజు ఎందుకో నాకు చేయాలనిపించి చేద్దాం అనుకున్నాను.
అందుకోసమని ఆయన అయితే రెడీ అయ్యి చూస్తున్నారు టిఫిన్ ఎప్పుడు పెడతానా అన్నట్టు. ఇక పోపు అయితే రెడీ అయిపోయిందండి. పోపు అయితే పులిహోరలో పోపు కలిపేసాను. ఒక చట్నీ పని కూడా చూసుకోవాలి కదా, చట్నీ అయితే చూస్తున్నానండి. టమాటా పైన మగ్గించాను. మా వారు అయితే నాకు సాయం చేస్తున్నారు, పక్క నుంచి కారం అయితే అందిస్తున్నారు నాకు. ఇలా బాగా బిజీగా ఉండేటప్పుడు మా హస్బెండ్ అయితే కొంచెం నాకు హెల్ప్ చేస్తారండి. కొంచెం చాలా హెల్ప్ చేస్తారు నాకు, ప్రతి పనిలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ టిఫిన్ అవుతుందా అంటే అయిపోతుందా, ఒక 10 నిమిషాలు ఆగని చెప్తున్నానండి. అదే అక్కడ మాట్లాడుతున్నాను మా వారితోని. పులిహోరలు పోపు అయితే వేసి కలిపేశానండి. ఇక ఇదైతే మా హస్బెండ్ అయితే కలిపేశారండి. నేను మామూలు కలిపేసి తనకైతే ఇచ్చాను. తనైతే మొత్తం కూడా తనే కలుపుతున్నారు. లేకపోతే నేను పెసరట్లు వేద్దామని దోస పాన్ అయితే పెట్టాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో వచ్చిన లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాంటి చిన్న చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. సాల్ట్ అయితే వేస్తున్నానండి, అంత తగినంత సాల్ట్ వేసుకొని దోశలు అయితే రెడీ చేసిన పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఈరోజు మా అబ్బాయి అయితే పెసరట్టు తినడం చాలా చాలా తెప్పించాడండి. వాడికైతే ఈరోజు దోశ తినాలనిపించిందంట, కానీ నేను పెసరట్టు వేసాను కదా నాకు వద్దు అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడ మా ఆయన వీడియో రికార్డింగ్ లేదనుకొని వచ్చి చూస్తున్నాడండి. వీడియో రికార్డింగ్లో ఉందని చెప్పేసరికి ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ఇకపోతే ఇక్కడ బొంబాయి చట్నీ చెప్పాను కదా, దానికోసం అయితే ఇలా పిండి అయితే కలిపానండి. పిండి కలుపుకొని నేనైతే బొంబాయి చట్నీ ఫస్ట్ మనం ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అలాగే టమాటా రెండు మగ్గిన తర్వాత అందులోనే సాల్ట్ ఉప్పు కారం అయితే రెండు వేసి అప్పుడు వాటర్ అయితే వేస్తాండి. వాటర్ మరిగిన తర్వాత ఇలా శనగపిండి అనేది కలుపుకొని యాడ్ చేస్తాను పిండి అనేది. అలా అయితే నాకు బొంబాయి చట్నీ ఎందుకో టేస్ట్ నచ్చుతుంది. మా సైడ్ కొందరు అయితే మొత్తం తాలింపు అయిన తర్వాత ఇలా పిండి ఉంటుంది కదా, పిండిలోనే ఉప్పు కారం అంతా కలిపేసి వాటర్ వేసి తాలింపులు అయితే వేస్తారండి. ఆ విధంగా కూడా చేస్తారు, కానీ నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఎలా అంటే నాకు చాలా ఇష్టము. మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. టిఫిన్ కూడా రెడీ చేశాను. మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేసానండి, ఎందుకంటే అతనికి టైం అయిపోతుంది కనుక అతనికైతే టిఫిన్ అనేది పెట్టేసి వచ్చానండి. ఇక మా ఆయన టిఫిన్ పట్టుకెళ్ళేసరికి అతను ఇంకా అవే నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు అయితే కలుపుతున్నారు. కలిపిన తర్వాత ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెడదాం అనుకున్నాను కదా, దానికోసం అయితే కొంచెం తీసిచ్చారు. అది నేను పట్టుకెళ్ళి పూజ గదిలో అయితే పెట్టేశానండి. నైవేద్యంలోగా మా ఆయన టిఫిన్ చేసేలోపు నేను కూడా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. మొత్తం అంతా కూడా రెడీ అయితే చేస్తానండి. నైవేద్యం పూర్తయిన తర్వాత ఆయన టిఫిన్ చేసినప్పుడు పూజ చేద్దాంలే అన్నట్టుగా మిగతా పనులన్నీ చేస్తున్నాను. మొత్తం అంత దీపాలు అన్నీ కూడా సెట్ చేస్తాను. అలాగే ఫోటోలకు పువ్వులు కూడా పెట్టేశానండి. ఆయన టిఫిన్ చేసే లోపు నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను హారతి ఇచ్చే టైంకి అయితే మా ఆయన వచ్చారు. ఆ వీడియో కూడా తీసి పెట్టారండి నా కోసమని. ఈరోజు అయితే పూజ చాలా బాగా ప్రశాంతంగా అయితే చాలా నీట్గా కూడా అయిందండి. మీరు కూడా హారతి తీసుకోండి. అందరూ బాగుండాలని దండం అయితే పెట్టుకున్నానండి. అలాగే మాకు కూడా మా వారికి తోడే ఉండమని దేవుణ్ణి మొక్కుకొని మీకు కూడా హారతి ఇస్తున్నాను, తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు పూజ అయ్యేసరికి మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదని అతని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నానండి. ప్రతిసారి ఇలా చేస్తానని కాదు, కానీ ఈరోజు అందుబాటులో ఉన్నారు కదండి, అందుకోసమని అయితే మా ఆయనకి ఇలా కాలుకి అయితే దండం పెట్టుకున్నాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడియో కోసం చేస్తుందేమో అని, అదేం కాదండి. నాకు వీలైనప్పుడల్లా ఇలా చేస్తూనే ఉంటాను. మా ఆయన ఎప్పుడు ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఆ రోజు అయితే చేస్తూ ఉంటాను. ఇక లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పులిహోర ఒకటి తింటే వేడి వస్తుంది కదా అనేసి దానికోసం మజ్జిగ అయితే కలుపుతున్నాను. బాటిల్లో వేసి పెడితే తాగుతారు కదా అనేసి మజ్జిగ అయితే కలుపుతున్నానండి. బాటిల్స్తో అయితే వేసి ఫస్ట్ మా ఆయనకి టైం అయిపోతుంది కదా, అతనికైతే లంచ్ బాక్స్ అనేది రెడీ చేశాను.
అతనికైతే బ్యాగ్ రెడీ చేసి పెట్టేశానండి. అతనికి పంపించేసి ఎదురొచ్చిన తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి కూడా లేచాడండి. లేచి తను రెడీ అవుతున్నాడు. తను రెడీ అయ్యేలోపు నేను మా వారికైతే ఇలా క్యారేజ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 2 బాక్స్ అయితే పెట్టానండి. ఒకటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తింటారు కదా అని, అలాగే ఒక బనానా కూడా పెట్టాను మజ్జిగ పెట్టి. ఇంకా అతన్ని అయితే పంపించానండి. మా ఆయన అయితే వెళ్ళొచ్చారు. ఇంకా అతనికి ఎదురొచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇలా మా అబ్బాయి రెడీ అయ్యాడండి. వాడిని రెడీ చేసిన తర్వాత వాడికి స్నానం చేయించి బట్టలు వేసి వాడికి టిఫిన్ అయితే పెట్టాడంటే వాడికి అసలు ఇష్టం లేదు. కానీ ఈరోజు ఎలాగోలాగా ఒక్క పెసరట్టు అయితే తిన్నాడు. ఇక వాడికి కూడా మజ్జిగ అనేది బాటిల్లో వేసి క్యారేజ్ అనేది రెడీ చేస్తున్నానండి. వాడికి కూడా పిల్లలకు మజ్జిగ అలవాటు చేయడం మంచిది కదండి. ఎందుకంటే కొంచెం చలవ చేస్తుంది కదా, అందుకని పులిహోర అయితే వాడికి కూడా పెడుతున్నాను లంచ్ కోసమని. వాడికి కూడా బనానా అయితే పెట్టాను. అలాగే బ్రేక్ కోసం గ్రేప్స్ కూడా పెట్టానండి. అలాగే 1 బనానా కొంచెం బ్రేక్ టైంలో తింటాడు కదా అనేసి మా హస్బెండ్ నైట్ వచ్చేటప్పుడు గ్రేప్స్ అయితే పట్టుకొచ్చారండి. గ్రేప్స్ కూడా పెట్టాను. వాడిని కూడా సెంటర్కి తీసుకొని వెళ్ళి ఆటో అయితే ఎక్కించి వచ్చానండి. ఎందుకంటే వాడు ఒక్కడో అయితే వెళ్ళలేడు కదా, అందుకోసమని డైలీ నేనే వెళ్తాను. నేను వెళ్ళి తన ఆటో ఎక్కించి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత పాపను కూడా రెడీ చేసుకొని పాపను తీసుకొని అలా టెంపుల్కి అయితే వెళ్ళానండి. మా ఊర్లోనే ఉంటుంది ఇది కృష్ణుడి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. ఎందుకో ఇంట్లో పూజ అలాగే గుళ్ళో దర్శనం అంతా కూడా చాలా బాగా కుదిరింది. కొంచెం ఖాళీగా కూడా ఉందండి ఈ టైంకి మేము వెళ్ళేసరికి. నేను వెళ్ళేసరికి దగ్గర 9:30 టైం అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది జరిగింది. ప్రసాదం అంతా తీసుకొని ఒక వీడియో అయితే తీసుకొని వచ్చాను. మా పాప చూడండి వీడియో తీస్తున్నానని బాగా స్మైల్ అయితే ఇస్తుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.